ఈరోజు పెద్ద బాబే అంటే ఆయనకు తోడు ఒక చిన్న బాబు బయలుదేరాడు. ఈయన సిమ్ కార్డ్ లేని సెల్ ఫోన్ లాంటి వాడు. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ, పర్ఫార్మెన్స్ తక్కువ. ఈయనకి మన చినరాజప్ప ఇష్యూతో ఎంత నాలెడ్జ్ ఉందనేది మనకు అర్థమైపోయింది. కనీసం మండల కమిటీ ఎలా నియమిస్తారో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన జగన్ గారికి పోటీ అంట. ఈయనను చూసి జగన్ గారు భయపడుతున్నారంట. ఈయన లెటర్లు, ఈయన వీడియోలు డిస్ప్లే చేస్తూ జగన్ గారికి అల్టిమేటంలు ఇస్తుంటే నాకు మహేష్ బాబు గారి సినిమా ఒకటి గుర్తొస్తుంది. బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్ళి తొడగొట్టిందంట. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్ళి తొడగొట్టిందంట. అలా ఉంది ఈయన జగన్ గారిని సవాల్ ఇసురుతుంటే. లోకేష్ బాబు తెలుసుకో, నిన్ను కన్న చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ కలిసి కట్టుగా ఎలక్షన్లకు వస్తే రాయలసీమ గడ్డ మీద పుట్టిన దమ్మున్నోడుగా తొడగొట్టి మరీ ఎన్నికల్లోకి వచ్చిన గొప్ప నాయకుడు, ధైర్యశాలి, మనసున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు కనీసం వార్డ్ మెంబర్గా కూడా గెలవని వాడివి, అడ్డదారిన మంత్రి అవ్వాలనుకుంటున్న వాడివి. నిన్ను చూసి జగన్ భయపడాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చివరిగా